హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి అక్క లెక్కలు చూపిస్తుంది, ఏందిరా ఎప్పుడు లేంది అని అనుకుంటున్నారా? జూన్ మంత్లో ఎంత ఖర్చు అయిందో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ప్రతిసారి అనుకుంటా ప్రతి మంత్ది ఒక వీడియో చేయాలని చెప్పేసి, కానీ ఎప్పుడు వీలు కాదు. కానీ ఈసారి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి పట్టుబట్టి మరీ రాసుకున్నాను అనమాట. నిన్నైతే అన్నీ కూర్చొని, ఇది జూన్ మంత్ది, మీకు అన్నీ ఇంకా లైన్గా ఒక్కొక్కటి చూపిస్తా. ఎందుకంటే ఇంకా ఇది డీటెయిల్గా మామూలుగా ఇట్లా రాసింది మీకు చూపిస్తున్నాను అనమాట. ఒకటే మంత్లో ఇంత ఖర్చు అంటే నిజంగా అసలు ఒక్కొక్కసారి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏవైనా ఆపుకుందాము అని అంటే అందులో ఏది ఆపుకోలేం, ప్రతి ఒక్కటి చేయాల్సిందే, ప్రతి ఒక్కటి కావాల్సిందే అనమాట. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినాం మీకు గుర్తుందా? ఈ జూన్ మంత్లో ఫస్ట్ అయితే జూ పార్క్కి వెళ్ళినాం. ఫస్ట్ అయితే జూ పార్క్కి వెళ్ళినాము. ఇంకా వద్దు అని అంటే ఎలాగో వినరు, సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇలా స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు వినరని చెప్పేసి ఆల్రెడీ 2 years నుంచి నేను అంటున్నా తీసుకుపోతా అని. కనీసం ఈ ఇయర్ కూడా తీసుకుపోతే ఇట్లా అని. అప్పుడంటే కార్ లేదు, ఇప్పుడైనా కార్ వచ్చింది కదా, పాపం తిప్పుకొద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే జూ పార్క్కి తీసుకెళ్ళిన. ఇంకా జూ పార్క్కి తీసుకెళ్తే అక్కడ మాకు వచ్చిన ఖర్చు, టికెట్స్, లోపల ఫుడ్ అదంతా కలిపి 2000 అట్లా అయిందనమాట. అనిపించింది అసలు ఇది పెట్టడం అవసరమా అంటే అవసరం. ఎందుకంటే ఇక నాకు ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలవాలి. ఒక్కొక్కరు ఏమనుకుంటారు, వీళ్ళకు యూట్యూబ్ మనీ వస్తాయి ప్లస్ అలాగే శాలరీ వస్తుంది, ఏం చేస్తారు, మస్తు పైసలు ఉంటాయి అని అనుకుంటారు. కానీ అది ఎవరి బాధ వాళ్ళకి తెలుసు, ఎవరి ఖర్చులు వాళ్ళకి తెలుసు. పిల్లలు ఉన్న దగ్గర ఎన్ని ఖర్చులు అయితే కూడా అవి వాళ్ళకే తెలుస్తుంది. ఇలాంటివి కొన్ని చూపించినప్పుడైనా ఓహో ఇట్లా ఖర్చు ఉంటుందా వీళ్ళకి అని తెలుస్తుంది అని చెప్పేసి అయితే ఇది చూపించిన. మాకైతే జూ పార్క్లో అయితే 2000 అయింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినాం, చార్మినార్కి వెళ్ళినాం కదా. చార్మినార్ దగ్గర మనకైతే ఏం టికెట్ ఉండదు, కాకపోతే బ్యాంగిల్స్ తీసుకున్నా నేను. ఇంత దూరం వచ్చి చార్మినార్కి వచ్చి బ్యాంగిల్స్ తీసుకోకపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే బ్యాంగిల్స్ తీసుకున్నాము. ప్లస్ అలాగే మధ్యాహ్నం అయింది, ఫుల్ ఆకలిస్తుంది అనమాట. ఇంకా ఫుల్ ఆకలిస్తే అక్కడే తిన్నాము. చాలాసేపు వెయిట్ చేసి 1 hour తర్వాత అట్లా తిన్నాము. అప్పుడు మాకు ఫుడ్ దగ్గర ఎంత అయింది. ఇంకా బిర్యానీస్ అంటే ఫుడ్ అంటే నార్మల్గా అయితే ఏం తిన్నాం కదా, చికెన్ బిర్యానీ కదా తినాల్సింది. అక్కడ చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు బిర్యానీ తిన్నాము. బిర్యానీ తిని అలాగే గాజులకున్న బిర్యానీకి మాకైతే 1500 అయిందనమాట. మీకు కావాలంటే ముందు పేపర్లో కూడా చూపించిన నేను ప్రతి ఒక్కటి చూడండి. ఇంకా అక్కడైతే 1500 అయింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినాం మేము, స్నో వరల్డ్కి వెళ్ళినాం. అదే ఇంకా చార్మినార్ అయిపోయినాక ఈవినింగ్ టైంలో 6:30కి అట్లా స్నో వరల్డ్కి వెళ్ళినాం. స్నో వరల్డ్కి వెళ్తే తక్కువ ఉంటుందేమో అనుకున్నా, కానీ అక్కడ ఒక్కొక్కరికి అసలు అవి చూసి 1 hour, బట్ కాకపోతే ఒక్కొక్కరి 650 అని అంటే నేను షాక్ అయిపోయినా. అసలు 650 అంటే మరీ ఘోరం కదా స్నో వరల్డ్లో. అక్కడ వచ్చేసి మాకు ఎంత అయింది స్నో వరల్డ్లో అని అంటే 4 టికెట్స్, నలుగురి పెద్దవాళ్ళే చిన్నవాళ్ళే, నలుగురు. ఇవి మేమంతా ఎంతమంది, 4 పెద్దలు 3 చిన్నవాళ్ళు అంటే 7 కదా. 7కి 4100 అయింది మొత్తం అందరికి కలిపి. చూస్తున్నారు కదా, ఇక 4100 టికెట్స్కే అవి. ఇంకా నేను ఐస్ క్రీమ్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంకేం లెక్కలేదు, నార్మల్గా టికెట్స్కి అట్లా వేసిన 4100 అయింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినాం, ట్యాంక్ బండ్కి వెళ్ళినాము. ట్యాంక్ బండ్ దగ్గర వెళ్ళగానే అక్కడ 8:30 అవుతుంది, క్లోజ్ చేసేస్తారు అని అన్నారు. ఇక అసలు అక్కడ ఉన్నప్పుడు నేను చెప్పినా కదా, అక్కడ ఉన్నప్పుడు పట్టించుకోం బోటింగ్ అని. ఇంకా ఈ బోటింగ్కి వెళ్దాం అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా బోటింగ్కి వెళ్తాం. ఇక్కడ జస్ట్ ఐస్ క్రీమ్స్కే 200-300 అయినాయి తెలుసా అండి, మీరు నమ్ముతారా? అందరం కలిసి తీసుకునేసరికి పిల్లలకు అందరికీ 300 అయినాయా ట్యాంక్ బండ్ దగ్గర. తర్వాత బోటింగ్ అని, ఐస్ క్రీమ్స్ అని, ఇంకా దాని లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు అని, అక్కడ మొత్తం మాకు చార్మినార్ దగ్గర అయితే 1200 అయింది. అసలు వద్దా అని అనుకుందాము కానీ పిల్లలు ఆగరు, వినరు. ఎందుకు ఇంత దూరం వచ్చినాం, ఏం తీసుకుపోరా, ఏం తిప్పరా అన్నట్టు. హనీ అయితే అంటదండి, అంటే కోపం వస్తుంది. ఎందుకంటే తీసుకెళ్తాం అని చెప్పి ప్రతిసారి తీసుకెళ్ళకుండా ఇంకా ఇంట్లోనే ఊకే ప్రతిసారి పెట్టేస్తాం కదా. ఇంకా అలా వాళ్ళకి కోపం వచ్చి ఇంకా అంటారు అన్నట్టు. హనీ అంటది తీసుకెళ్తామని చెప్పి ఎక్కడికి తీసుకెళ్లరని చెప్పి కోపంలో అనుకుంటే ఏడ్చేస్తుంది. ఇక దాంతోపాటు కుట్టి కూడా ఎప్పుడు ఇంతే అని చెప్పేసి ఇక సరేలే ఇక చేసేది ఏం ఉందని చెప్పేసి బోటింగ్ కూడా వెళ్ళినాము. బోటింగ్లో పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. అసలు నిజం చెప్తున్నా, అక్కడ ఉన్నప్పుడు ఏవి పట్టించుకోము. వేరే ఊరికి వెళ్ళినాక అరే వెళ్తే బాగుండే, బోటింగ్కి వెళ్ళాలి, ట్యాంక్ బండ్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని ఉంటుంది. ఇంకా వెళ్ళినాము, మస్తు ఎంజాయ్ చేసారు పిల్లలు అయితే. మంచిగా అనిపించింది. వీళ్ళ హ్యాపీనెస్ ముందు మనీ ఎందుకు,
ఎందుకు లెక్క కట్టడం అని చెప్పేసి. ఇప్పుడు మనీ లేవు అని అంటే వాళ్ళకి ఏం తెలుసు, పిల్లలకి ఏం తెలియదు కదా. వాళ్ళకు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళినాం కదా, మాకైతే చెప్తున్నా కదా, ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐస్ క్రీమ్స్, తర్వాత బోటింగ్ అని చెప్పేసి 1200 అయిపోయినాయి. అక్కడ నుంచి నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు నైట్ వచ్చి పడుకున్నాము. నెక్స్ట్ డే అయితే సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళినాము. సాలార్జంగ్ మ్యూజియంలో మా లక్ ఏంటంటే అక్కడ ఎక్కువ టికెట్స్ రేట్ ఎక్కువ లేదు కాబట్టి అక్కడ మాకైతే 500లోనే అయిపోయింది టికెట్స్ ప్లస్ ఫోన్కి ట్యాగ్, ఎందుకంటే ఫోన్ అలో చేయరు కదా, దానికి కూడా బిల్ వేసిండ్రు. అక్కడ మాకు సాలార్జంగ్ మ్యూజియంలో అయితే 500 అయిందనమాట, ఎక్కువ ఏం కాలేదు. అన్నిటికీ మీకు ఒకటి తెలుసా, 3 డేస్కి మాకు ముందు రోజు ఫంక్షన్ ఉండే కదా, ఫంక్షను నెక్స్ట్ రోజు అది, నెక్స్ట్ రోజు ఇది, 3 డేస్ కదా. ఆ 3 డేస్కి మొత్తం వచ్చేసి కార్ పెట్రోల్ ఎంత అయిందో తెలుసా, అంటే జగిత్యాల నుంచి హైదరాబాద్లో తిరగడానికి, హైదరాబాద్ నుంచి మళ్ళీ మాకు జగిత్యాల రిటర్న్ రావడానికి మొత్తం 8000 పెట్రోలే అయింది తెలుసా అండి. తర్వాత ఫుడ్ వచ్చేసి 3 డేస్ ఫుడ్ కదా, 3 డేస్ ఫుడ్లో ఒక మధ్యాహ్నం తిన్నందుకే 1500 అయింది. ఇంకా మిగతా ఇంకా 2 డేస్ అక్కడక్కడ తిన్నాం కదా, అక్కడేమో మాకు 2500 అయిందనమాట. మీకు మొత్తం కదండి లెక్క పెడుతున్నా చూడండి. జూ పార్క్లో 2000, తర్వాత చార్మినార్లో 1500, ఇంకా స్నో వరల్డ్లో 4000, అన్నీ మీకు ఇంకా క్లారిటీగా తెలుసుకోవడానికి ఇంకా చూడండి అన్నీ అక్కడ మొత్తం 3 డేస్కి అంతా అయిందనమాట. టోటల్ ఎంత అయిందో చూడండి, 19,800 అయిందండి ఎగ్జాక్ట్గా మొత్తం దగ్గర. తర్వాత అక్కడ నుంచి హనీకుట్టి బర్త్డే వచ్చింది కదా, ఇక హనీకుట్టి బర్త్డే అంటే ఎక్కడ తగ్గొద్దు అని అంటే వాళ్ళకి డ్రెస్సెస్ కొనియకపోయినా బర్త్డే రోజు కూడా కొనియరా అని అంటారు. ఎలాగో బర్త్డే కనీసం పిల్లల బర్త్డేస్ కూడా చేయకపోతే ఇలా 1 ఇయర్కి వచ్చేది అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళు ఏమంటారు ఇచ్చిండ్రు మనీ, కాకపోతే డ్రెస్ ఇంకా నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఆర్డర్ పెట్టుకున్నందుకు ఇద్దరికి 1000 అయినాయి. ఇంకా దానిపైన కుట్టేయడానికి అయితే కదా, అవి అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అనమాట. ఇంకా తీసుకున్నప్పుడు మాత్రం డ్రెస్సెస్కి 2000 అయినాయి వీళ్ళకి. ఇక్కడైతే వాళ్ళ పిన్ని వాళ్ళు మంచిగా డెకరేషన్ చేశారు, చాలా మంచిగా జరిగింది. బర్త్డే వీడియో కూడా మీరు చూసారు చాలామంది, మంచిగా రెస్పాన్స్ ఉంది ఆ బర్త్డే వీడియో కూడా, మంచిగా అయింది బర్త్డే కూడా. తర్వాత బర్త్డే డ్రెస్కి వచ్చేసి వీళ్ళకి 2000 అయినాయి. కేక్ ఉంటుంది కదా, కేక్ వచ్చేసి ఏమో 3000 అయినాయి. తర్వాత ఇంకా ఫుడ్ అని అంటే ఫుడ్ చికెను, మటన్ తీసుకొచ్చినాం, పన్నీర్ తీసుకొచ్చినాం, ఇంకా డ్రింక్ ఆబ్వియస్లీ బర్త్డేస్ అన్నప్పుడు ఇవన్నీ ఉండాల్సిందే. కూల్ డ్రింక్స్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం కలిపి వాటికి ఒక 6000 అయినాయి. మటను 4 kgs తీసుకొచ్చినామండి. 4 kgs మటను, 2 kgs బాస్మతి రైస్, 3 kgs బాస్మతి రైస్, ఇంకా ఇట్లా ఇవన్నీ కలిపి ఫుడ్కి సంబంధించిన అయితే 6000 అయింది. దాని తర్వాత డెకరేషన్కి ఒక 500 అయింది. హనీకుట్టి బర్త్డేకి నేను మా వారిద్దరం కలిసి గిఫ్ట్ కొన్నాం కదా బ్రాస్లెట్స్, ఆ బ్రాస్లెట్స్కి వచ్చేసి 4500 అయింది. దాని తర్వాత నేను ఏం చేసిన అంటే, నేను ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను కూడా మీకు చూపించిన. ఎందుకు కొనుక్కున్నానంటే అసలు కొనకపోయేదాన్ని, అదే బుట్టకమ్మలు చేయించుకున్నాను లేదా చేయించుకోకపోయేదాన్ని. ఎందుకు చేయించుకున్నా అంటే, హనీకుట్టి పాత కమ్మలు ఉన్నాయి కదా, ఇవి అట్లనే పడున్నాయి, వేస్ట్ అయిపోదు ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి ఇక నేను ఏం చేసిన, ఆ పాత కమ్మలు ఇచ్చేసి దాంట్లో ఒక 10,000 అట్లా కలిపేసి చేయించుకుందాం అనుకున్నా. కానీ అది ఆటోమేటిక్గా ఇంకొక 32,000 అయిపోయింది. నా బుట్ట కమ్మలకే ఎంత అయిపోయింది, 32,000 అయిపోయింది. అట్లా మొత్తం కలిపి ఇంకా అదిగోండి డ్రెస్సెస్, కేక్, తర్వాత ఫుడ్డు, ఇక తర్వాత డెకరేషను, తర్వాత హనీకుట్టి బర్త్డే గిఫ్ట్, అలాగే నా బుట్ట ఇయర్ రింగ్స్కి 32,000. మొత్తం టోటల్ ఎంత అయింది హనీకుట్టి బర్త్డే ప్లస్ నా బుట్ట ఇయర్ రింగ్స్కి 48,000 అయింది. కనిపిస్తుంది కదా మీకు, ఇంకా ఎంత అయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి అక్కడ బర్త్డే అయిపోయిన తర్వాత ఆ రోజు కాకుండా నెక్స్ట్ రోజు కొండగట్టు వెమ్లాడకి వెళ్ళినాం, గుర్తుందా? వీడియో కూడా పెట్టినా మీకు, అది నేను మర్చిపోయినా అసలు. కొండగట్టు వెమ్లాడకి వెళ్ళిన కార్ పెట్రోల్ ప్లస్ నేను అక్కడ కొన్ని సామాన్లు తీసుకున్నా, అక్కడ ఒక 2000 అట్లా అయినాయి. కానీ నాకు కార్ పెట్రోల్కే 2000 అవుతుంది. తర్వాత కొండగట్టు వెమ్లాడ పెట్రోల్కి 2000 ప్లస్ అక్కడ నేను సామాన్ తీసుకున్న ఒక 1000 రూపీస్ పైన. ఇంకా తెలుసు కదా, ఇంకా ఎవరికైనా వేయాలన్నా కార్ పూజకి అదంతా కలిపి అక్కడ కూడా అయినాయి అసలు 2000 ప్లస్ 1000 కార్ పూజ అదంతా కలిపి 4-5,000 దాకా అయినా. కానీ నేను అసలు అవి రాయలే, నాకు గుర్తులేదు. తర్వాత అక్కడ నుంచి మేమైతే ఇంకా స్కూల్కి, ఇక స్కూల్ స్టార్ట్ అయిందని చెప్పి స్కూల్ స్టార్ట్ అయితే ఇక వీళ్ళ బుక్స్ కదా, ముగ్గురు బుక్స్కి అయితే తెలుసా అండి, ముగ్గురు బుక్స్కి 16,500 అయినాయి. ఓన్లీ టెక్స్ట్ బుక్స్కి, వీళ్ళకి టెక్స్ట్ బుక్స్ ప్లస్ నేను టై అవి తీసుకున్నాను అనమాట. 16,500 వాటికైనాయి. బయట నోట్ బుక్స్ తీసుకుంటే ముగ్గురికి 2000 అయినాయి. తర్వాత హనీ వర్క్ బుక్స్ తీసుకుంటే అవి ఒక 1000 అయినాయి. మళ్ళీ వీళ్ళ స్టేషనరీ అంటే పెన్సిల్ షార్ప్నర్, ఎరేజ్లో ఉంటాయి కదా, వాటికి ఒక 20,000 అయినాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఇగో ఇవన్నీ వీళ్ళ స్కూలు సంబంధించినవి అనమాట. ఇంకా మీకు
హన్నికుట్టి బర్త్డేకి అక్కడ మేము ఇంకా కారు అక్కడ తిరిగింది కారుది పెట్రోల్ పెట్టలేదు. తర్వాత ఇంకా ఇటు వచ్చింది కూడా కారు పెట్రోల్ది పెట్టలేదు. ఇటు మళ్ళీ హన్మకొండకు వచ్చినాం కదా, జగిత్యాల నుంచి హన్మకొండకు వచ్చినప్పుడు కారు పెట్రోల్ ఉంటాయి కదా, పెట్రోల్ దాన్ని కూడా పెట్టలేదు. అసలు చెప్పాలంటే కార్ పెట్రోల్ది ఎక్కడ పెట్టలేదు. ఓన్లీ జస్ట్ హైదరాబాదే 8,000 పెట్టిన అంతే తప్ప కానీ మిగతాది ఎక్కడ పెట్టలేదు. మీరు గమనించండి. తర్వాత అక్కడ నుంచి ఇంకా స్టేషనరీ చూసారు కదా, అక్కడ నుంచి డీమార్ట్గా సామాన్లు ఒక్కటి కూడా లేవు ఇంట్లో. ఏమైనా సామాన్లు కావాలి కదా అని చెప్పేసి డీమార్ట్కి అయితే పోయినాము. మొత్తం డీమార్ట్ సామాన్ అంతా కలిపి 7,300 అయింది. ఇంకా 1 మంత్ ఫ్రూట్స్కి ఏమో 1,500 వేసుకోండి, వెజిటేబుల్స్కి ఒక 1,500 వేసుకోండి. తర్వాత ఇక 3 వీక్స్ ఉంటాం కదా, వాటి మటన్ చికెన్ ఫిష్ అవి తెచ్చుకున్నాం కదా, ఎగ్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఇక ఉంటాయి కదా, అవన్నీ కలిపి 3,500 అయినాయి. అంటే ఇదంతా ఓవరాల్గా నాకు గుర్తున్నాయి రాసిన, ఇంకెన్ని ఉన్నాయో మధ్య మధ్యలో కానీ నాకు అంత గుర్తులేదు. పెట్రోల్ కూడా అసలు మర్చిపోయినా కార్ది పెట్రోల్ గురించి. అది జస్ట్ హైదరాబాద్కి వెళ్ళిందే రాసుకున్నా కానీ వేములవాడ కొండగట్టుకు వెళ్ళింది రాయలేదు. తర్వాత హన్నికుట్టి బర్త్డే అప్పుడు షాపింగ్ చేసినప్పుడు అది రాయలేదు. వీళ్ళు మళ్ళీ మేము హన్మకొండ వచ్చినప్పుడు పెట్రోల్ది రాయలేదు. డీమార్ట్కి వెళ్ళినప్పుడుది పెట్రోల్ రాయలేదు. ఇక్కడ లోకల్లో తిరిగినప్పుడు ఇవన్నీ కార్ పెట్రోల్ ఏం రాయలేదు. ఇంకా ఇవన్నీ అనమాట డీమార్ట్ ఖర్చు ఇవన్నీ ఎక్స్ట్రా ఇవన్నీ కలిపేసి ఎంత అయింది, 13,800 అయింది. ఇంతకుముందు స్కూల్ది ఎంత అయింది, 20,000 అయింది. ఇదేమో 13,800 అయింది. ఇవన్నీ తెలుసా అండి మీరు? అసలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే భయం ఏముంది, ఇక పెట్టేసినాం అయిపోయింది. ఇదంతా 1 మంత్ కదా, నేను రాస్తూ ఉంటే భయమైంది, అమ్మ గింత ఖర్చు అయింది అసలు ఏర్పడలేదు అని చెప్పేసి. ఇవంతా ఓవరాల్గా గుర్తొచ్చినాయి అన్నట్టుగా రాసినాయి అనమాట. మీకు ఇక్కడ డీమార్ట్ ఖర్చు పెడుతున్నా చూడండి, అకౌండి 1 మంత్ గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత 4 వీక్స్కి సంబంధించిన మటన్ చికెన్ అవి ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటాయి కదా అవి. కార్ పెట్రోల్ ఒక హైదరాబాదే యాడ్ చేసిన, మిగతా ఎక్కడ యాడ్ చేయలేదు. ఈ 4 అన్నీ కలిపి టోటల్ యాడ్ చేస్తే కింద ఎంత అయిందో చూడండి, 1,08,880 రూపీస్ అయింది మొత్తం టోటలు. ఇంకా కార్ పెట్రోల్తో అది ఇది ఇంకా ఒక 10,000 దాకా రాయలేదు అనుకోండి. ఒక 10 కొండగట్టు వేములవాడకి వెళ్ళినప్పుడు 4,000-5,000 రాయాలి. కార్ పెట్రోల్తో ఒక 4,000-5,000 వేసుకోండి. ఒక 10,000 దాకా అసలు మర్చిపోయినా ఇంకా రాయడము. మొత్తం టోటల్ ఇంత అయింది. నా జూన్ మంత్ మొత్తం టోటల్ వచ్చేసి ఇంత ఖర్చు అయిందండి. ఇందులో మరి ఏది వద్దనుకున్నా కానీ ఏది వద్దనుకునేటట్టు లేవు, అన్నీ అవసరమైనవి. హైదరాబాద్ అని అంటే ఇక వాళ్ళకి చెప్తున్నా ఊకే ఎన్ని రోజుల నుంచి కాబట్టి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి. తర్వాత హనీకుడ్డి బర్త్డే చేయడమే, స్కూల్ ఫీజు కట్టడమే, తర్వాత ఇంట్లో వస్తువులు అవసరమే, ఇట్లుంటుంది. 1 మంత్ జూన్కి వచ్చిన ఖర్చు అయితే ఇదనమాట. ఇక ఇద్దరు శాలరీస్, ఇక నాకు వచ్చేటి ఆయనకు వచ్చేటి, ఇక ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాం. ఇందులో అన్ని శాలరీస్ తోటి అని అంటే లేదు, మళ్ళీ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, క్రెడిట్ కార్డులో ఆల్రెడీ అవుతూ ఉంటాయి దగ్గర. ఇక అవి ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ 1 మంత్ శాలరీ వచ్చినప్పుడు ఆ క్రెడిట్ కార్డు తోటి ఆయన కట్టేస్తూ ఉంటాడు. అసలు ఎటు సరిపోకుండా అట్లుంటాయి అనమాట. మా లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, తర్వాత ఇంటి లోన్ కానీ, ఇంకా బయట తీసుకున్న ఏవైనా ఉంటాయి కదా ఇంకా అప్పులు కానీ, అట్లా వాటికన్నిటికీ ఎక్కడిదక్కడ సెట్ చేసుకుంటూ ఇంకా అట్లా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.